దామగుండం అడవి ప్రాంతాన్ని నేవీ రాడర్కు అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్డుకుంటాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పరిగి నియోజకవర్గంలోని దామగుండం ప్రాంతంలో నేవీ రాడర్ కోసం అటవీ భూమిని ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామని, అందులో సుమారు 12 లక్షల వృక్షాలు, ఔషధ గుణాలు ఉన్న చెట్లు కనుమరుగవుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్డుకున్న నేవీ రాడర్ ప్రాజెక్టును ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ భూమిని అప్పనంగా అప్పచెప్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు కబ్జాలో ఉన్న 5,000 ఎకరాల్లో నేవీ రాడర్ కోసం స్థలాన్ని ఇవ్వండి అని సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఎన్నో దారుణాలు కొనసాగుతున్నాయని అన్నారు. హైడ్రాను జిల్లాల వారీగా ప్రవేశపెడుతున్నామని, మీ పార్టీ వారు కబ్జా చేసిన భూముల్లో కట్టిన భవనాలను ముందు కూల్చాలని, వారికి న్యాయస్థానం వెళ్లడానికి వీలుగా సమయాన్ని కేటాయించి బీదవారి కడుపు కొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజప్ప గౌడ్, తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ తాండూరు పట్టణ సెక్రటరీ సలీం, సీనియర్ నాయకులు శ్రీనివాచారి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈరోజు తాండూరు పట్టణంలో ఈ మీడియా సమావేశంలో మరి పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ ఎక్స్ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. మరి శ్రీశైల్ రెడ్డి గారిని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, తాండూరు ప్రజలను ఉద్దేశించి, తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మాట్లాడమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట ఈరోజు నేను గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అనే ఒక కొత్త సంస్థ తాండూరు యువకులందరూ కలిసి దాన్ని స్థాపించారు. దాని ప్రారంభోత్సవానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా తాండూరు యువకుల్లో మతోన్మాదం వైపు మళ్ళకుండా రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అన్న రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం, యువత తమ కాళ్ళ మీద తామే నిలబడే విధంగా మరి యువతను మార్చడం కోసం, అదేవిధంగా యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడం కోసం, యువత తల్లిదండ్రులకు సహాయం చేయడం కోసం, మరెన్నో ప్రగతిశీల భావజాలను వైపు మరి యువతను నడిపించడం కోసం ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ పెట్టిన అంబాపురం విజేందర్ గారిని, మరి అడ్వకేట్ అరుణ్ రాజ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్టీలకు అతీతంగా మరి ఈ ఫౌండేషన్ నిర్మించిన అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి రెండవ విషయం, అత్యవసరమైన విషయం, వికారాబాద్ నుంచి తాండూరు రోడ్ ఏదైతే ఉందో అది చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఆ రోడ్డును అర్జెంటుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు. మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆలవాలమైన ప్రాంతం. పెట్టనట్టు, అదేవిధంగా కందులు, మరి జియో ట్యాగింగ్ కందులకు, తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది. అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తాండూరు. మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలతో నిండి ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అయ్యా ఒక్కసారి మరి ఇటువైపు రండి, వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి, దీని పరిస్థితి అస్సలే బాగోలేదు, దీన్ని అర్జెంట్గా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించిందో లేదో కానీ కేసీఆర్ గారు చాలా ఆలోచించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భూమి పుత్రుడు, అదేవిధంగా పర్యావరణాన్ని ప్రేమించే ఒక మహానాయకుడు కేసీఆర్ గారు కోట్లాది మొక్కలను నాటితే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 10 నెలలకే దామగుండం, పరిగి నియోజకవర్గంలో ఉండే దామగుండం అనే ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని, 12 లక్షల చెట్లు ఉండి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండానే 30 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్కి ఇవ్వడాన్ని పూర్తిగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది.
కేసీఆర్ గారు ఇవ్వలేక కాదు, కానీ కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని నేవిని రానివ్వకుండా చూశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నేవికి అప్పగిస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కానీ భారత రాష్ట్ర సమితి మళ్ళీ స్పష్టీకరిస్తున్నది, భారతదేశ రక్షణకు మేము సర్వశక్తిలో పోరాడతాం. దేశ రక్షణ కోసం రాత్రింబవలు శ్రమిస్తున్న ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సపోర్ట్ చేస్తాం. అది ఒక పౌరుడిగా, ఒక పార్టీగా ఈ పార్టీ బాధ్యత, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కానీ ఆ క్రమంలో ఈ భూతల్లిని రక్షించే, ఈ భూమిలో ఉండే మానవాళిని రక్షించే లక్షలాది చెట్లు ఏవైతే ఉన్నాయో, వందలాది సంవత్సరాల వయసు ఉన్న లక్షలాది చెట్లు ఉన్నాయో వాటిని హత్య చేయడం నేరం. దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఒక భూమిని కబ్జా చేసినంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దామగుండంలో ఉండే చెట్లను నేవీకి అప్పగించడం. ఒక్కటే దెబ్బకు 12 లక్షల చెట్లు నేవీ వాళ్ళు తీసేస్తామని అంటా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మన వచ్చిన తుఫానులో గత ఆగస్టు 31 నాడు, సెప్టెంబర్ 1 నాడు వచ్చిన తుఫాన్లో 9 ఎకరాల అటవీ ప్రాంతంలో లక్షలాది చెట్లు పైన శోకం నుండి ఇంకా తెలంగాణ తేరుకోనే లేదు. మళ్ళీ ఇప్పుడు మీరు దామగుండంలో మళ్ళొక సుడిగాలి సృష్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈ దామగుండంలో ఈ 12 లక్షల మొక్కల ఈ సంహారాన్ని మీరు దయచేసి ఆపండి. నేవీకి వేరే చోట భూమి ఇవ్వండి. మేము వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. భారతదేశ రక్షణకు భారత రాష్ట్ర సమితి వ్యతిరేకం కాదు. దానికి వేరే చోట భూమి ఇవ్వండి. లేకపోతే మీకు, మీ అన్నదమ్ములకు అందరికీ కలిపి దాదాపుగా 5,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 5,000 ఎకరాల్లో పడవ పట్టి ఉన్నాయి కదా. ఆ 5,000 ఎకరాల భూమి దేశానికి దాన్ని 30 ఎకరాలు అడుగుతున్నారు కావాలి నేవీ వాళ్ళు. ఆ 30 ఎకరాలు మీ 5,000 ఎకరాల నుంచి తీసివ్వండి రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈ ప్రకృతి మాతను మాత్రం సంహరించకండి. అందుకొరకు భారత రాష్ట్ర సమితి తప్పకుండా దీన్ని ఖండిస్తున్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కూడా దీన్ని అపోజ్ చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అపోజ్ చేస్తున్నది అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దామగుండం, ఈ వృక్ష సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. హైడ్రా మరి మన క్యాబినెట్ లో హైడ్రా కేవలం హైదరాబాద్కే కాదు, జిల్లాలకు, పట్టణాలకు కూడా తీసుకొస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. మొన్ననే వాళ్ళకు 159 పోస్టులు శాంక్షన్ కూడా చేశారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీకేమాత్రం చిత్తశుద్ధున్నా, ముందు మీ బంధువులు, మీ పార్టీ నాయకులు అక్రమంగా ఆక్రమించిన వాటిని ముందు కూల్చండి. వాళ్ళకేమో ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా అప్పనంగా వాళ్ళకు కోర్టుకు పోయే సమయం ఇచ్చి వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకేమో వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. పేద ప్రజలు, బంజారా సోదరులు, మిగతా బహుజన బిడ్డలు పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళందరూ కూడా 20 గజాలు 30 గజాలు ఉన్న భూములు మీ అధికారుల పర్మిషన్ తోనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్లకు నోటీసు కూడా ఇవ్వకుండా శుక్రవారం నాడు రాత్రి 8 గంటల నుంచి సోమవారం నాడు ఉదయం 6 గంటల వరకు మొత్తం నేలమట్టం చేస్తున్నారు. దాంట్లో పిల్లల టెక్స్ట్ బుక్స్ పోతా ఉన్నాయి, పిల్లల బట్టలు పోతున్నాయి, వాళ్ళు అంతో కొంత సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోతా ఉన్నాయి. వీళ్ళందరి పాపం నీకు చుట్టుకుంటది రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించు. మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే 52% ఇళ్లను మీరు హైదరాబాద్ లో కూల్చాలని కుట్ర చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితి ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది, మీ ధనవంతుల పక్షాన నిలబడదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండ్రు, ఎవరెవరైతే ఈ హైడ్రా బాధితులు ఉన్నారో ధనవంతులకు ప్రభుత్వమే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తా ఉన్నది. కానీ పేదలకు కోర్టుకు పోవడానికి డబ్బులు కూడా లేవు. అలాంటి పేదలందరూ, ఈ హైడ్రా బాధితులందరూ
కి బాసటగా భారత రాష్ట్ర సమితి నిలవబోతున్నది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి భయాందోళనలు ఉన్నా కూడా నిర్భయంగా తెలంగాణ భవన్కి వచ్చి మరి భారత రాష్ట్ర సమితి లీగల్ టీంను కలవాల్సిందిగా మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు. దాన్ని మరొకసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా, దయచేసి తెలంగాణ భవన్కి రండి. మీ వైపే మేము నిలబడతాం. మూసీ నది ఇరువైపులా ఉన్న పేద ప్రజలు, వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్న పేద ప్రజలు మరి వాళ్ళు రేపు సచివాలయం ముందు శాంతియుత మరి ప్రదర్శన చేస్తామంటున్నారు. ఆ ప్రదర్శన అడ్డుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి ఊరుకోదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, జీవించే హక్కు ప్రతి పౌరుడి కూడా సంక్రమించింది రాజ్యాంగం వల్ల. ఆర్టికల్ 21 జీవించే హక్కును చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. రేవంత్ రెడ్డి మీరు చేసే మీ రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పెట్టుకొని దేశం అంతా తిరుగుతా ఉన్నాడు. కానీ ఆ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన జీవించే హక్కును నీ హైడ్రా కాల రాస్తున్నది. ఇలా హైదరాబాద్ లో 52% ఏదైతే మూసి అటువైపు ఇటువైపు ఉన్న పేద ఇళ్లను మీరు తీసేస్తా అంటా ఉన్నారు. అది తప్పు. దాన్ని దయచేసి మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా ఇప్పటి వరకు ఇంకా నవంబర్లో రైతుల పంటలు కోతకొస్తాయి. ఇప్పటి వరకు కూడా రైతు బంధు రాలేదు. మీరు కేవలం పేరు మార్చిండ్రు తప్ప పైసలు మాత్రం రైతుల జోబుల్లోకి రాలేదు. పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు పంట యాసంగికి ముందు, వానాకాలంకు ముందే మరి డబ్బులు ఇచ్చి ఆ పెట్టుబడితోనే రైతులు ఆనందంగా పంటలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తే, ఆలంబన కల్పిస్తే, కిసాన్ సర్కార్ పేరు మీద మరి కేసీఆర్ గారు రైతులను ప్రయోజనం కలిగే కార్యక్రమాలు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది తప్ప ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఇక రెండవది రైతుల రుణమాఫీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, 44,000 కోట్లు అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళా వస్తా అంటాడు. పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు చూద్దాం అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులున్నాయి కాబట్టి తప్పులను సవరించే దానికి టైం పడుతుంది అని అంటారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. 2 లక్షల రూపాయల రుణం ఉన్న వాళ్ళందరికీ చేస్తా ఉన్నారు. అది కూడా పూర్తిగా కాలేదు. కేవలం 21 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ ఆడకుండా చేసేది. రెండవది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 2 లక్షల మీద 1 రూపాయి ఉన్నా కూడా ఆ 1 రూపాయను మీరు బ్యాంకులలో రీపే చేయండి, మేము వెంటనే మీకు రుణమాఫీ చేస్తాం అని అన్నారు. రైతులు చాలా మంది కూడా 2 లక్షల 10,000 ఉండోళ్ళు, 20,000 ఉండోళ్ళు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు బ్యాంకులో కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దొడ్డిదారులను తప్పించుకొని పోయింది. ఇప్పటికి కూడా రైతులకు మరి 2 లక్షల పైన ఉన్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు డబ్బులు బ్యాంకులో కట్టినగా మరి 2 లక్షల రుణమాఫీ ఎందుకు ఇవ్వడం లేదు? మేము చాలా మంది అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, సార్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావడం లేదు. అసలు మా ప్రభుత్వం ఎక్కడున్నది? తెలంగాణలో ఢిల్లీలో ఉంటుందా, లేకపోతే నల్గొండలో ఉండదా, లేకపోతే ఎక్కడ ఉండదు, లేకపోతే ముఖ్యమంత్రి ఇంట్లో ఉండదా, లేకపోతే ఎక్కడున్నది ప్రభుత్వం? మరి ప్రభుత్వం ఎవరు? ముఖ్యమంత్రి ఎక్కడ వేయండి? ఎందుకు దీని మీద స్టేట్మెంట్ ఇస్తలేడు? ఎక్కడ వేయండి? వ్యవసాయ శాఖ మంత్రి. దీని మీద ఎవరు కూడా మాట్లాడతలేరు. రైతులు చాలా దారుణమైన మరి పరిస్థితి అనుభవిస్తున్నారు. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా మరి అంగరంగ వైభవంగా కర్ణాటక ముఖ్యమంత్రి, ఈ రోజు కేసులు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కామారెడ్డికి తీసుకొచ్చి నవంబర్ 23లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీ సోదరుల కోసం 42% స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి. సిద్ధరామయ్య నోటి ద్వారా చెప్పించారు. 24,000 మంది కొత్త నాయకులను స్థానిక సంస్థలకు ఇస్తాడు రాహుల్ గాంధీ. మరి ఎందుకు ఇంతవరకు చేయడం లేదు? 10 నెలలైంది కదా మీరు వచ్చి. ఇందులో మీకు ఒక్క పైసా ఖర్చు కూడా కాదు కదా. మీరు వచ్చి జీవోలు పడవే కదా. బీసీ కమిషన్ కు మీరు ఆర్డర్ ఇస్తే బీసీ కమిషన్ జనగణన చేస్తారు. ఆనాడు కేసీఆర్ గారు 2014లో ఒకటే రోజు తెలంగాణలో ఉండే 3.5 కోట్ల మంది సమగ్ర కుటుంబ సర్వే చేసింది కదా. మీరు ఒకరోజు కాకపోతే 1 నెల తీసుకోండి. కానీ 1 నెల అయింది, 10 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా జనగణన కాకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మరి మీరు కామారెడ్డి
మైనారిటీ డిక్లరేషన్ మా చెవులలో పూలు పెట్టడానికి చెప్పినా, ఓట్లు దండుకోవడానికి చెప్పినా, సిద్ధరామయ్య ఎందుకు తీసుకొచ్చిండ్రు? దీని మీద సమాధానం ఇలా కాంగ్రెస్ నాయకులకు లేదు. మొత్తం బీసీ సమాజాన్ని ఘోరంగా ముంచిన ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 గ్యారంటీలు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా 6 గ్యారంటీలతో పూర్తిగా అధోపాతాలనికి తెలంగాణ సమాజాన్ని దొక్కినాం. కానీ ఇప్పుడు బీసీ సమాజాన్ని ప్రత్యేకించి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఓట్లు దండుకొని మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ సప్లాన్, ట్రైబల్ సప్లాన్ మీరు చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే తీసుకొని వచ్చారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి ఇదే చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అన్నారు. కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద 4,000 కోట్ల రూపాయలు దళితుల్లో ఉండే ఔత్సాహిక యువకులకు ఇచ్చి వాళ్ళని ఏ బ్యాంకు నుంచి లింక్ చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తే మీరేమన్నారు? మేము 12 లక్షలు ఇస్తామన్నారు. అభయ హస్తం పేరు మీద, అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద 12 లక్షలు ఇస్తామన్నారు. అంబేద్కర్ గారి పేరు పెట్టిండ్రు, కానీ అభయం ఇవ్వడం మరి మర్చిపోయారు. అంబేద్కర్ గారిని కూడా అవమానించిన మీరు. ఆనాడు కేసీఆర్ గారు దేశంలోనే అత్యంత ఎత్తైన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం ముట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు. ఆ విగ్రహాన్ని మీరు ముట్టుకోలేదు అంటే అంబేద్కర్ మీకు అంటరాని వాడంట చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ ఏమో రోజు పట్టుకొని దొరుకుతా ఉన్నాడు. ఇక్కడేమో 125 అడుగుల నిలువెత్తు విగ్రహం సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న దాని పక్కన ఉన్న విగ్రహం. ఆ విగ్రహంలో మరి మీరు దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థం పేరు పెట్టి ఇంతవరకు 1 పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఎక్కడ పోయింది మరి అంబేద్కర్ అభయస్థం? 12 లక్షలు ఇస్తామన్నారు కదా. కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది 12 లక్షలు? మీరు ఎస్సీ సప్లాన్ కింద 33,000 కోట్ల రూపాయలు మీ బల్లు బట్టి విక్రమార్క గారే పెట్టారు, ఉప ముఖ్యమంత్రి. 33,000 కోట్ల రూపాయలు ఎన్ని, నేను వేల గురించి అడుగుతలేను, ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? ఇప్పుడు చెప్పండి మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు చెప్పండి. మరి ఉప ముఖ్యమంత్రి కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్లనే మీరు ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కదా. మరి ఎందుకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడం లేదు? బీసీ వెల్ఫేర్కు మీరు ఇచ్చింది ఎంతండి? 9,200 కోట్లు. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు. బీసీల జనాభా ఎంత ఈ రాష్ట్రంలో? 52%. 52% ఉన్న ప్రజలకు మీరు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ల మీరు ఇస్తున్నది ఎంత? 9,200 కోట్లు. అవి కూడా రిలీజ్ చేయలేదు. 33,000 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసిన మీరు? ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరి అసలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో 10 నెలలలో ఇంకా 6 మంది మంత్రులు రాలేదు. అసలు ఉందా ప్రభుత్వం రాష్ట్రంలో? తెలంగాణ ప్రజలు గమనించారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడాలి. 10 నెలలు అయింది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకటే రోజు రాత్రి అక్కడ ఉండే అధికారులు 2,000 మంది ఉద్యోగస్తులను తీసేసారు. ఎవరు అడగాలి ప్రశ్న? ఎవరు అడగాలి? ఇప్పటి 3 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఎవరు అడగాలి ప్రశ్న? పోలీసు శాఖలో దాదాపు మీరు ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా హైడ్రా పేరు మీద కూల్చివేత చేస్తున్నారో ఆ 1,00,000 మంది పోలీసులకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 4 సరెండర్ లీవ్లు పడలేదు. ఒక్కొక్క పోలీసు కానిస్టేబుల్ మీద 1,00,000 రూపాయల బాగుంది ప్రభుత్వం. మరి పోలీసులు మనుషులు కాదా? హోంగార్డులు మనుషులు కాదా? వాళ్ళతోనే కదా మీరు ఇవన్నీ అక్రమాలు చేయిస్తా ఉంటారు. మరి వాళ్ళ మనుషులు కాదా? ఒక్కొక్కరికి 4 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి, టీఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. మరి ఎవరు అడగాలి ప్రశ్న? ఎక్కడ పోయింది హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు మీరే
సాక్షాత్తు హోంమంత్రి మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. అర్జెంటుగా మరి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇవ్వాలి, పోలీసులకు బకాయి పడ్డ సరెండర్ లీవ్లు టీఏలు అని కూడా అర్జెంటుగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ప్రపంచ స్థాయికి పోయింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని గురుకులాల విద్యార్థులను ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ అయితే, కేసీఆర్ గారు సర్వశక్తులు కొట్టి నిర్మించిన ఈ కళల సౌధాన్ని ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డి గారు శిథిలం చేస్తున్నారు, ధ్వంసం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో నిర్మించే పని కేసీఆర్ గారు చేస్తే, ఇంకొక వైపు ధ్వంసం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఏ గురుకుల పాఠశాలల్లో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 లేక 4 మెడికల్ సీట్లు వచ్చేవో, తెలంగాణ వచ్చిన తర్వాత అదే గురుకుల పాఠశాలలో 300 మెడికల్ సీట్లు ఒక్కొక్క పాఠశాలకు తీసుకొస్తే ఈ రోజు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బులు? పొగ్గులెట్టి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోతున్నాయా? రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నాయా? తిరుపతి రెడ్డి దగ్గరికి పోతున్నాయా? కొండరెడ్డి దగ్గరికి పోతున్నాయా? లేకపోతే ఇంకెవరి దగ్గరికి, మళ్ళీ బట్టి విక్రమార్క దగ్గరికి పోతున్నాయా? ఎవరి దగ్గరికి పోతున్నాయి? జూపల్లి కృష్ణారావు దగ్గరికి పోతున్నాయా? వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి. పిల్లలకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి? వచ్చేది శీతాకాలం. ఇప్పుడు మనం లానినాలో ఉన్నాం. ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మొన్న వచ్చిన వర్షాలే అద్భుతమైన ఉదాహరణ. ఆగస్టు 31 నుండి 1వ తారీఖు నాడు విలయ తాండవం చేసింది ప్రకృతి. దాని విషయం 29 ఆగస్టు నాడు తెలిసినా ఒక్కరు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తా ఉన్నది రాబోయే శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉండబోతున్నది అని చెప్పి. మరి గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనరల్ సంక్షేమ పాఠశాలల్లో, కేజీబీవీలో, అనాథ శరణాలయాల్లో ఇప్పటికి కూడా చలి దుప్పట్లు రాలేదు, రగ్గులు రాలేదు. కేసీఆర్ గారి టైంలో జూన్లోనే వచ్చేటోళ్ళు. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాము. అక్టోబర్ రాబోతున్నది, నవంబర్ నుంచి చలికాలం స్టార్ట్ కాబోతున్నది. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు దుప్పట్లు రాలేదు విద్యార్థులకు. ఎట్లా బతుకుతారు వాళ్ళు విద్యార్థులు? ఎవరైనా ఆలోచించినా దీని గురించి? ఇంతవరకు చాలా పాఠశాలల్లో యూనిఫామ్ రాలేదు. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కోసం 4500 ఎస్ఎంబీసీ కెనాల్లో డబ్బులు శాంక్షన్ చేసిండ్రు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 2300 చేసి మెగా కృష్ణారెడ్డికి, పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడానికి తెలుస్తుంది. మరి గురుకుల పాఠశాలలో పక్కా భవనాలకు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావడం లేదు డబ్బులు? దాని గురించి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా స్కాముల మీద స్కాములు జరుగుతున్నాయి తెలంగాణలో. మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో స్కాములు మరి వెలికి తీశారు ఈ ప్రభుత్వం. ఎన్ని స్కాములు జరుగుతాయి? ఇసుక స్కామ్ జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హైదరాబాద్ లో మరి మున్సిపల్ అభివృద్ధి శాఖలో ఇంకొక అమృత్ స్కీమ్ కింద ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపుగా 1300 కోట్ల స్కామ్ జరిగింది. మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో దాదాపుగా 1000 కోట్ల స్కామ్ జరిగిందని కోర్టులో బిల్ కూడా వేయడం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం కిక్కురు మండలేదు. అదేవిధంగా ఇసుక స్కామ్ జరిగింది, పైపుల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి అమెరికా పోతే అక్కడ తన బంధువైన ఒక ఆయనకు మరి స్వచ్ఛ బయో కంపెనీ ఇచ్చే వాళ్ళు మరి మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇంకొక స్కామ్ జరుగుతూ ఉన్నది, మూసీ రివర్ స్కామ్ జరుగుతూ ఉన్నది, హైడ్రా స్కామ్ జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఎవరిని ఏ రియాల్టర్ అడిగినా చెప్తారు, వాళ్ళందరూ కూడా ఎంట్రీని పార్టీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రియాల్టర్స్ వాళ్ళ బిల్స్ క్లియర్ కావడం లేదు, వాళ్ళకు పర్మిషన్లు రావడం లేదు. వాళ్ళ ఫైళ్ళన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో, హెచ్ఎంకే డిపార్ట్మెంట్ లో మగ్గిపోతా ఉన్నాయి. ఎవరు చూడు ఒకటి అడుగుతున్నారు, సార్ మమ్మల్ని ఆర్ ట్యాక్స్ కట్టమంటున్నారు. మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి విన్నాం, జిఎస్టీ గురించి విన్నాం, కానీ పంచాయతీ ట్యాక్స్ గురించి విన్నాం, కానీ ఆర్ ట్యాక్స్ ఎందుకు కొత్తగా? ఎవరు చూడు ప్రతి ఎస్ఎఫ్టీకి, ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు కట్టమని అంటున్నారంట ప్రభుత్వంలో పెద్దలు. ఎందుకు?
ఢిల్లీ పెద్దలకు మూటలు వేయడం కోసం, వీళ్ళ ఆస్తులు చక్కబెట్టుకోవడం కోసం ఆర్ ట్యాక్స్ కట్టమంటారు. ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు ప్రభుత్వం ప్రజలే గుర్తుపట్టాలి. ఈ ఆర్ ట్యాక్స్ మీద క్లారిఫై ఇవ్వాలి. రియాల్టర్లందరూ కూడా ఇవాళ కన్నీరు కొండీరుగా వినిపిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎంతో గొప్పగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. అందువల్ల తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఈరోజు తెలంగాణ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. అదే విధంగా మరి పోలీసుల దౌర్జన్యాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మన మాజీ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా రెడ్డి గారు ఖమ్మం పోతే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది తెలంగాణలో. వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళే కారును ధ్వంసం చేసుకున్నట్టుగా కేసులు పెట్టిందంటే మీరు అర్థం చేసుకోండి. అదే విధంగా స్థానికంగా కూడా తాండూరులో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు విపరీతమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వస్తున్నది. అలాంటి దౌర్జన్యకరమైన ధోరణి ఆపుకోవాలి. మీరు పోలీసులను వాడుకొని పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సాధించాం. మొన్న వికారాబాద్ లో మరపల్లిలో కూడా అంతే. ఒక వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టింది. ఎక్కడో గుర్తు తెలియని శవం దొరికితే అది అసలు మర్డర్ అయిందో సూసైడ్ అయిందో కూడా కనుక్కోకుండా అనుమానం మీద యువకులందరినీ కూడా తీసుకొచ్చి ఘోరంగా 3rd డిగ్రీ పెట్టారు. షాద్ నగర్ లో సునీత అనే అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన దొంగతనం జరిగితే ఆమెను తీసుకొచ్చి మగ పోలీస్ అధికారులు ఒక మహిళను 5 రోజుల పాటు చిత్రహింస చేశారు. ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? తాంటూరులో కూడా అదే దౌర్జన్యం జరుగుతూ ఉన్నదనే సమాచారం వస్తున్నది. నేను పోలీసులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిత్రులారా, దయచేసి మీరు చట్టబద్ధంగానే మీరు పాలించండి, చట్టబద్ధంగానే మీరు ఉద్యోగం చేయండి. ఈ అధికార పార్టీ ఒత్తిడికి గురై మీరు తప్పులు చేస్తే రేపొద్దున మీకే ఇబ్బందులు అవుతాయి. మన పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. అరికపూడి గాంధీకేమో ఎస్కాట్ ఇచ్చి మరి కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి దాడి చేయించారు. ఆయన ఇంటి గేట్లు కూరగొడతా ఉంటే పోలీసులు ప్రేక్షపాత్ర వహించింది తప్ప ఆపలేదు. ఇలా తాండూరులో కూడా పోలీసుల అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నా, మీ కింది అధికారులకు దయచేసి చెప్పండి, ఇలాంటి దౌర్జన్యాలకు ఎట్టి పరిస్థితులు కూడా ఊతం ఇవ్వకూడదు. ఏ చట్టం కూడా దౌర్జన్య పట్ల అండగా నిలబడదని చెప్పదు. అందుకొరకు మరి మనోహర్ రెడ్డి గారు, మీ దౌర్జన్యాలు ఆపండి. మరి ఇది ప్రజాస్వామ్యం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ దౌర్జన్యకరమైన విధానాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదే విధంగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ గారు పెట్టిన జీవో 55 కావాలంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి రాత్రే కేసీఆర్ గారు పెట్టిన జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చిండు. దానివల్ల పూర్తిగా మరి రాజ్యాంగమైన ఫలాలు ఏవైతున్నా ఫలాలు యువకులకు రాకుండా పోతాయి. దాని మీద ప్రభుత్వం వెంటనే జీవో 29ని రద్దు చేసి మళ్ళీ కేసీఆర్ గారు పెట్టిన జీవో 55ను వెంటనే వాపస్ తీసుకురావాలని చెప్తూ మరొకసారి మరి తెలంగాణలో ప్రజలందరికీ కూడా భారత రాష్ట్ర సమితి తరఫున ఒక్కటే పిలిపిస్తున్న, చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితో, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా, ఆంధ్ర భూస్వామ్య పాలకులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకొని ఎంతో గొప్పగా తయారు చేసుకున్న తెలంగాణ ఇవాళ మళ్ళీ ఆనాటి దేశముఖుల పాలన తలపించే విధంగా, ఆనాడు దొరల పాలన తలపించే విధంగా, ఆనాడు భూస్వాముల పాలన తలపించే విధంగా ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు. ఈ పాలన అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి బీఆర్ఎస్ తప్పకుండా పేద ప్రజల పక్షానే, తెలంగాణ పక్షానే నిలవబోతున్నదని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, మరి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే గారికి, వారి అనుచర గణానికి, అందరికీ కూడా తాండూరు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. మరి అదేవిధంగా వేదికపై ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు తాండూరుకు కార్యక్రమానికి వచ్చి ఒక కార్యక్రమానికి దాంతోపాటు పార్టీ విషయాలు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మరి
మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని క్లుప్తంగా ప్రవీణ్ సార్ గారు వెల్లడిస్తారు మీ ముందు. మరి మేమందరం కూడా చూస్తున్నాం, 9 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రంకు అనేక రకాల అన్యాయాలు జరిగిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుకుంటూ, హైడ్రా పేరుతోటి డ్రామాలు ఆడుకుంటూ బీద ప్రజలకు మోసం చేస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఏవైతే 6 గ్యారంటీలు అన్నాడో 6 గ్యారంటీలు గాలికి వదిలేసి మరి ఈరోజు ప్రజలపై అనేక రకాల ఇబ్బంది పెడుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ రాలే, రైతు భరోసా కాలే, రైతు బంధు రైతు బీమా రాదు, ల్యాప్టాప్లు లాపతా, స్కూటీలు లూటీలు, మహాలక్ష్మికి మంగళం పాడిండు, గృహజ్యోతికి గ్రహణం పట్టింది, వరికి ఊరి, వరికి బోనస్ అన్నాడు బోకస్, మరి నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరాశ మిగిలించేసిండు, తులం బంగారం అన్నాడు తూక ముడిచిండు. మరి ఇవి అనేక అలాంటివి 420 హామీలు ఇచ్చి దొంగతనంగా అడ్డదారిన అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా మరి అదే ప్రజలపై దండయాత్ర చేస్తుండే హైదరాబాద్ తోటి. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. మరి ముఖ్యంగా తాండూరులో 9 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచి. మేము 10 ఏళ్లలో మహేందర్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తాండూరుకి దాదాపు 3500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి తెలుసు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 350 రూపాయలు తీసుకుని ఆల్రెడీ పడాక తాండూరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మొన్ననే నాకు ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏం నడుస్తుంది తాండూరులో అంటే, తాండూరులో ల్యాండ్, శాండ్, మైనింగ్, వైనింగ్, డ్రగ్స్, మన కొత్త పూత రోజులు కూడా ఓపెన్ అయిపోయినాయి తాండూరులో ఈ కాంగ్రెస్ హయాంలో. కాబట్టి తాండూరు ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతూ, రోహిత్ రెడ్డి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుండే, టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా మరి తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తిని కోల్పోయినామని ఈరోజు బాధపడుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు మైనార్టీలు, దళితులు, గిరిజనులు, బీసీలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ తెలుసుకుంటున్నాయి. తాండూరు ప్రజలేమో రోహిత్ రెడ్డి గారికి మిస్ చేసుకున్న బాధపడుతున్నారని తెలియజేసుకుంటూ మరి మిగతా విషయాలన్నీ కూడా పెద్దలన్నీ కూడా మాట్లాడతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఈ అరాచక పాలన నడుస్తున్నారని పెద్దలు చెప్తారు. ఇప్పుడు మన అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు ఇప్పుడు శ్రీశ్వర రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడారు. నమస్కారం. ఈరోజు తాండూరుకి వచ్చిన విశిష్ట అతిథి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మా అందరికీ స్ఫూర్తిదాత, బహుజన సంక్షేమం కోసం ఆయన ఏ పదవిలో ఉన్నా తన జీవితాన్ని అంకితం చేసిన పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ సార్కి తాండూరు పక్షాన, పైలట్ రోహిత్ రెడ్డి పక్షాన స్వాగతం, సుస్వాగతం సార్. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. అయితే ఈరోజు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు, టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలు అన్ని కూడా సార్ చెప్తారు. క్లుప్తంగా ఒకటి ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పదే ఏదైతే గత 10 సంవత్సరాలు అంటూ రాక్షసులు కూడా నారాయణుని జపం చేస్తే పుణ్యం వస్తుంది కదా వాళ్ళకు, అట్లా ఆయన 10 ఏళ్ళు కేసీఆర్ అని అట్లా కొంచెం పుణ్యం సంపాదించుకుంటాడు రేవంత్ రెడ్డి.
పదే పదే మాట్లాడటము, 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేపట్టిన నిర్ణయాలు, సాధించిన విజయాలు, వాటిని ఆయన ఈరోజు ఆయన నియామక పత్రాలు ఇవ్వడంలో కావచ్చు, దావోస్లో కానీ, అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అద్భుతంగా ఉన్నది, శాంతి భద్రతలు బాగున్నాయి అని ఏదైతే రేవంత్ రెడ్డి బయట విదేశాల్లో చెప్పినారో అంతా కూడా కేసీఆర్ గారి ఘనతనే. ఒక్క ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో గురుకులాలు అద్భుతమైన ప్రగతి సాధించినాయి. దానికి ప్రధానమైన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఎక్కడో ఉన్న గురుకులాల స్థాయిని కని వెరుగని ఇంజనీర్గా రీతికి తీసుకుపోయి బహుజన వర్గాల పిల్లలని, భావి భారత పౌరుల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది వాడు అనేక రంగాల్లో ఈరోజు ముందుకు సాగడానికి ఒక ఇంపార్టెంట్ భూమిక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వేసింది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో సారు గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా ఎవరైనా ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంకా ఆ యూనిఫామ్ వేసుకొని ఏదో చేయాలని అనుకుంటారు, ఒక పవర్ కావాలనుకుంటారు. కానీ ప్రవీణ్ సారు పిల్లల చేతికి పవర్ ఇద్దాం, పిల్లల్ని విద్యావంతులు చేద్దాం, పిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడేలా చేద్దాం అన్న లక్ష్యంతో ఆయన గురుకులాల సెక్రటరీగా వైపు. ఆ తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా సార్ సేవల్ని చాలా చక్కగా ఉపయోగించుకొని ఈరోజు కంప్లీట్ గా మొత్తం తెలంగాణ, మొత్తం దేశానికే తలమానికంగా ఈరోజు గురుకులాలు నిలబడ్డాయి. అది గుర్తించిన చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సార్ సేవల్ని గుర్తించిన రేవంత్ రెడ్డి గారు సార్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారండి సార్ నా దగ్గరికి అని అడిగాడు. ఈ విషయం సార్ చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి పబ్లిక్ లో చెప్పుకున్నాడు. ప్రవీణ్ సార్కు నేను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానంటే సారే తిరస్కరించారు. అంటే సార్ కావచ్చు, డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా తిట్టిరో ఈరోజు మహేందర్ రెడ్డి గారి సేవల్ని ఉపయోగించుకుంటున్నాడు. కాళేశ్వరం చెత్త ప్రాజెక్టు అని ప్రతిరోజు మాట్లాడే రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి సాగునీటి సలహాదారుగా ఉన్న పెంటారెడ్డి గారిని, కెరెల్లి గ్రామం అయిన పెంటారెడ్డి గారిని మరొక 6 నెలలు పదవీ కాలం పొడిగించి ఆయన ఈరోజు సాగునీటి సలహాదారుగా పెట్టుకున్నాడు. కేసీఆర్ గారి పాలనలో ఏ అధికారులు, ఏ సెక్రటరీలు సమర్థంగా పనిచేసిండ్రో వాళ్ళందరి సేవలు ఈరోజు రేవంత్ రెడ్డి వాడుకుంటాడు. ఇంక్లూడింగ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన వ్యవసాయ మంత్రిగా ఉంటే ఇప్పుడు వ్యవసాయ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పోచారం పెట్టుకున్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీడియా సముఖంగా, కేసీఆర్ గారి ఈ విజయాలు రేవంత్ రెడ్డి చెప్పకనే పబ్లిక్ కి చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న మంచి అధికారులు మళ్ళీ ఈ రోజు ఉల్టా ఆయనకు ఉన్నటువంటి సడన్ గా నేను రాజకీయ నాయకుడిని, నేను ప్రతిపక్ష నాయకుడిని గుర్తొస్తుందేమో. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు, ఇంజనీర్లు అందరూ పనికిరారని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఒక ప్రభుత్వ సేవలో ఉన్న అధికారులు ఇట్లా మాట్లాడడం, తిండి దొరకని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రోజు మంచి అధికారులు ఎక్కడైతే ఉన్నారో, ఏ రంగంలో అయినా ప్రజలకు సేవ చేయాలని నిలబడతారో వాళ్ళని యూజ్ చేసుకుని రాష్ట్రం ముందుకు తీసుకుపోవాలి. కానీ ఇట్లాంటి చీప్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి గారు ఒడిగడతా ఉన్నారు. అయినా సరే మేము అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు తాండూరులో కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలబడతాం, పోరాడతాం, మళ్ళీ బంగారు తెలంగాణ సాధిస్తాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో, అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి ఒక ఉన్నత ఆలోచనలు కలిగిన ఒక దార్శనికుడి నేతృత్వంలో అయిన స్ఫూర్తితో మేము అందరూ పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రవీణ్ సార్కి ధన్యవాదాలు చెప్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.